మొత్తానికి మనం జాతీయత కావాలి, మన భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకటే జాతి అని తమిళనాడు నేలపై ఎలుగెత్తి చాటాడు సిబిఎన్ ఈరోజు. ఆయన మరి కుప్పంలో ద్రవిడ యూనివర్సిటీ పెట్టడాన్ని కూడా ఆయన ప్రస్తుతించడం, ఇలాంటివన్నీ కూడా కనెక్టివ్ ఇష్యూస్. జయలలిత గారి నాయకత్వాన ఏ విధంగా అయితే తమిళనాడు అభివృద్ధి చెందిందో, ఎంజీఆర్ మరి ఎన్టీఆర్ ఏ విధంగా అయితే కలిసి ఉండేవాళ్ళు, ఇద్దరూ ఒకే కాలంలో మరి చీఫ్ మినిస్టర్లుగా పనిచేస్తూ మరి తెలుగు గంగా ప్రాజెక్టుని ఏ విధంగా తీసుకొచ్చారు మద్రాసుకు మంచినీటి సరఫరా కోసం, మరి గంగా కావేరి అనుసంధానం కూడా చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశగా ఉంది. అన్నీ కలిసి వస్తే తమిళనాడులో ఎన్డీఏ సర్కార్ ఏర్పాటైతే, అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే అన్నాడీఎంకే నాయకత్వాన మరి గోదావరి, అంటే ఇప్పుడు పోలవరం కడుతున్నారు, దాన్ని మరి కావేరీకి లింక్ చేస్తాము. తర్వాత మరి గంగా కావేరీని కూడా లింక్ చేసే ప్రస్తావన కూడా ఆయన తీసుకురావడం జరిగింది. ఏ విధంగానైనా కానీ ఇది తమిళనాడులో బీజేపీ తోడ్పాటుతో అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తప్పకుండా సహాయకారిగా చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం కొనసాగిందని చెప్పవచ్చు.